యాక్టివిటీస్ పైగా అక్కడే ఉంది. పైగా ఒక క్రిమినల్ యాక్టివిటీస్ చేసే ఒక పోక్సో కేసున్న వ్యక్తిని నన్ను మాట్లాడమంటారేంటి అని వార్నింగ్ ఇస్తున్నారు. మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ఆ ఫ్యామిలీ ఎళ్ళినప్పుడు మరి ఆయన గూడా మాట్లాడినట్టేగా ఆ పోక్సో నిందితుడికి. అలాగే క్రిమినల్ లక్షణాలు ఉన్న వ్యక్తితో ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడినట్టేగా. ముఖ్యమంత్రి గారు మాట్లాడటం కాదు. ఏం జరిగిందంటే ఈయన మేకప్‌ల గురించి మాట్లాడుతున్నాడు. డైవర్ట్ చేద్దామని. కుదరలేదు. జగన్ గారి దగ్గరనే గవర్నమెంట్ మేకప్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఈయన మేకప్‌ల గురించి మాట్లాడుతున్నాడు. డైవర్షన్ పాలిటిక్స్ మాట్లాడాడు. పవన్ కళ్యాణ్ గారు తెలివైనోడు కదా! బాగా తెలివైనోడు. సో, ఈయన రాజకీయ దిగ్గజం కదా! ఆయనకాయన స్వయంభూ దాన్నేమంటారు దైవాంశ సంభూతుడిలా ఫీల్ అవుతున్నాడు. అర్థమైపోయింది మాకు. మేము ఆయనలాగా ఇంటర్మీడియేట్ కాదులెండి. మేమేదో గట్టిగానే చదువుకున్నాం. అర్థమైందా? వదిలేయండి సార్ ఇక. కాకపోతే మనవడు అనే ఫీలింగ్ మమ్మల్ని కట్టిపడేస్తుంది సార్. ఏం చేయమంటారు? 10 సంవత్సరాలు టైం వేస్ట్ చేసాం. ఆర్థికంగా నష్టపోయాం. ఉన్న ఉద్యోగాలు వదులుకొని పనిచేసాం పార్టీలో. అందుకే ఆయన్ని సరిచేద్దామని చూస్తున్నాం. మా బాధను అర్థం చేసుకోమని అడుగుతున్నాం. ఇంకా 15 ఏళ్ళు మీరు ఇంకా 15 ఏళ్ళు మీరు గనక తెలుగుదేశం పార్టీ జెండాను మోస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందండి. ఆ మాత్రం త్యాగం చేయరా? 15 ఏళ్ళు ఆయన మోస్తాడేమో. మేము మొయ్యలేం మహానుభావా మేము మొయ్యలేము సార్. ఇంకా ఓపికగా ఉన్నాం. సార్ ఏమన్నా మారతారేమన్నా ఓపికగా ఉన్నాం. మారకపోతే మాకు ఎవడ గౌరవం ఇస్తే ఆడ దగ్గర పోతాం. మా గౌరవం, మా ఆత్మ గౌరవాన్ని చంపుకొని మేము పని చేయలేము సార్. ప్లీజ్ మీరు ఆ టాపిక్ వదిలేయండి ఇక. మేమేమన్నామంటే ఆయన మేకప్ గురించి మాట్లాడాడు. మేకప్ ఇష్యూ గురించి మాట్లాడుతుంటే ఈ లాకప్ డెత్లోకి జగన్ గారు వచ్చాడు. జగన్ గారు ఎప్పుడైతే విజిట్ చేశాడో గవర్నమెంట్ ప్యాకప్ అయ్యే పరిస్థితి ఏర్పడింది. అప్పుడు సిబిఎన్ గారు ఎక్స్పర్ట్ కదా! వాళ్ళ ఫ్యామిలీని పిలిచి మాట్లాడాడు. మరి ఈయనప్పుడు సిబిఎన్ గారు చెప్పపోయాడా? వాళ్ళ ఫ్యామిలీ రావడం కుదరదు సార్. వాళ్ళు క్రిమినల్స్. వాళ్ళ మీద కేసులు ఉన్నాయి. గెట్ అవుట్ అనాలి కదా మరి. నిజంగా ఈయన మనకు చెప్పే మాటలు నిజం అయితే సిబిఎన్ గారితో కూడా మీటింగ్ ఎట్టించకూడదు కదా! ఈయన గవర్నమెంట్ నడుపుతున్నాడు కదా సార్. ఇందులో ఈ పచ్చపత్రికలు కొన్ని ఉంటాయి కదా! ఈ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడట. ఏంటి లాకప్ డెత్ అని అడిగాడట. ఆయన డీజీపీని పిలిచాడట. పిలిచి వివరణ అడిగాడట. సీరియస్ యాక్షన్ తీసుకున్నాడట. ఎవరు చెప్తారు సార్ ఈ సొల్లు? ఈయన అడుగుంటే ఈ మాటలు ఎందుకు అంటాడు? ఈయన అడగలేదు. అంతే కదా దాని అర్థం. నన్ను మాట్లాడమంటారేంట్రా మీరు? ఎవడో యాంటీ సోషల్ ఎలిమెంట్ గురించి మాట్లాడతానా అంటున్నాడు. ఇది పరిస్థితి. అక్కడ రాసేది ఒకటి, ఈయన వెనకమాల ఉన్న పత్రికలు రాసేది ఒకటి, ఈయన చెప్పేది ఒకటి. ఏం జరుగుతుందో ఏంటో ఆయన నిజంగా కూడా మౌనంగా ఉంటే ఆయన విలువ పెరుగుతుంది సార్. ఈ అనవసరమైన స్టేట్మెంట్ ఇచ్చి ఆయన విలువ ఆయన పోగొట్టుకున్నాడు. చాలా బాధగా ఉంది మాకు. సుగాలి ప్రీతి కేసు ఉంది. 2017లో ఇన్సిడెంట్ జరిగింది. 23 నెలలు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఉంది. ఇప్పుడు వచ్చి మై కట్టుకుని వైసీపీ గవర్నమెంట్ సాక్ష్యాలన్నీ తారుమారు చేసిందంట. వాళ్ళు టీడీపీ ఫాలోయర్స్, వాళ్ళు టీడీపీ వర్కర్స్. మీకు తెలుసో లేదో, సంవత్సరం క్రితం ప్రధానమంత్రి గారు ఓర్వకల్లు ప్రోగ్రాంకి వచ్చినప్పుడు సుగాలి కేసులో ఉన్న నిందితులు ప్రధానమంత్రిని కలిశారు సార్. అది వాళ్ళ పవరో. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు సుగాలి ప్రీతి కేసు గురించి విజిట్ చేస్తానని స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇచ్చే ముందు ఈయన చంద్రబాబు నాయుడు గారు పిలిచి నువ్వు వెళ్ళటం కుదరదని చెప్పాడట. ఈయన ప్రోగ్రాం క్యాన్సిల్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ గారు ప్రోగ్రాం క్యాన్సిల్ చేసే ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తుల్ని ఈయన ఏం చేస్తాడు? చెప్పొచ్చు కదా, వాళ్ళు హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్. ఆ కేసులో నేను ఏదో చేద్దాం అనుకుని చేయలేకపోయినట్టు పోద్ది. అది మానేసి సాక్ష్యాలు తారుమారు జగన్ చేశాడంటే ఎవరు నమ్ముతారండి? ఇంకా ఒక అబద్ధాన్ని వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగం ఒకటి, కొంచెం ఇల్లు కట్టుకోవడానికి కొంత అమౌంట్ కూడా వచ్చినట్టుంది. ఏమండి, జగన్ గారు ఏదో చేశాడు, పక్కనెట్టేయండి. ఇప్పుడు జగన్ గారిని పోవడానికి రాలేదు నేను. మా బాధలు మేము చెప్పుకోవడానికి వచ్చాం. ఆయన ఏదో చేశాడంటే ఇప్పుడు అయ్యంటే మా వాళ్ళందరూ నందెడతారు. ఇప్పటికే జన సైనికులు అందరూ కూడా ఈ సగం తెలిసిన జన సైనికులు ఉన్నారు, ఆఫ్ నాలెడ్జ్ ఫెలోస్. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. వీళ్ళకి ఓనమాలు తెలవు. అర్థమైందా? ఓనమాలు తెలవరు వీళ్ళకి. జన్ జీ అని వస్తుంది. ఆ జన్ జీ పర్వాలేదు. ఈ కింద ఉన్న గ్రౌండ్ లెవెల్ జన్ జీ అంటే జట్టు కాదండి. ఈ జీ లెవెల్ లో ఉన్నారు, గ్రౌండ్ లెవెల్ పీపుల్. వీళ్ళకి ఏబిసిడీలు రావు. అర్థమైందా? వీళ్ళు పొద్దున్న లెగిస్తే పెట్రోల్ ఇంటికాడ తల్లిదండ్రులు పెట్రోల్ ఎత్తి తిరిగే బ్యాచ్. వీళ్ళు వచ్చి పవన్ కళ్యాణ్ గారిని పక్కదో పట్టిస్తారు. సగం మంది వీళ్ళే ఉన్నారు పార్టీలో. ఇది చాలా తప్పు. వాళ్ళ ఆకాంక్ష ఏంటి? పవన్ గారు సీఎం అవ్వాలని మేము కోరుకున్నాం. ఆయన అవనన్నాడు. క్యాస్ట్ తో సంబంధం లేదన్నాడు. వదిలేస్తాం. ఎందుకు ఆయన విమర్శించడం? మా బాధ ఏంటంటే లాకప్ డెత్ ఇష్యూలో ఆయన ఇంటర్ఫియర్ అయి ఉంటే చాలా మంచి మైలేజ్ వచ్చేది పార్టీకి. ఒక అవకాశాన్ని మనం కోల్పోయాం. బాధితులకు కూడా న్యాయం ఈయన ద్వారా న్యాయం జరుగుంటే ఈయన ఇమేజ్ పెరిగేది కదండి. అది మా బాధ. ఇవన్నీ చూసిన తర్వాత మీరు తెలంగాణలో పార్టీ పెట్టాడు, తమిళనాడులో పెట్టాడు, కేరళలో పెట్టాడు. ఆయన సీఎం మర్చిపోయిన ఆంధ్రప్రదేశ్ లో సీఎం అవడం. మొన్న చెప్పాడు కదా, ఆంధ్రప్రదేశ్ లో దిక్కులేదు నాకు, తెలంగాణలో సీఎం అవుతాను అన్నాడు. అంటే తెలంగాణలో కూడా సీఎం అవడం, ఆంధ్రప్రదేశ్ లో సీఎం అవడం,
తెలంగాణలో సీఎం అవ్వడు, తమిళనాడులో ఛాన్స్ లేదు, కేరళలో ఛాన్స్ లేదు. అంటే ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు గారు నెగ్గిస్తాడు, జెండాలు మోస్తాడు. హ్మ్. మరి తెలంగాణలో ఎవరు జెండాలు తెలంగాణ. మోస్తారు సార్? అక్కడ అక్కడ ఈ జన సైనికులందరూ మరి ఎవరిని గెలిపించాలి? అదొకటి కొంచెం క్వెషన్ మార్క్ ఉంది. హ్మ్. తమిళనాడులో ఎక్స్‌క్యూజ్ మీ. తమిళనాడులో ఎవరిని గెలిపించాలి? కేరళలో ఎవరిని గెలిపించాలి? కాబట్టి పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఒకళ్ళు గెలిపించడానికే పనిచేస్తది కాబట్టి, జన సైనికులు త్యాగాలకు సిద్ధపడి రాజకీయ కెరీర్ ఆశించకుండా పనిచేయాలని హ్మ్. కోరుకుంటున్నాను.